భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో విలేకరుల పాత్ర చాలా పెద్దదని గుర్తు చేశారు. ఈ పేదోడి ప్రభుత్వం ఇదిరమ్మ రాజ్యములో తప్పకుండా విలేకరుల సమస్యలు తీరుతాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, కేటీపీఎస్ సిఈలు, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, నల్లా సురేష్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు, అధికారులు, విలేకరులు తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు, ప్రెస్ అకాడమీ ప్రెస్ క్లబ్ చైర్మన్ కొండలరావు గారు, అదే రకంగా కమిటీ సెక్రటరీ గారు, వారి కమిటీ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్న సురేష్ రెడ్డి గారు, పాషాబయ్య, సీనన్న, జానకిరెడ్డి గారు, ఇంకా చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. వేదిక ముందు కూడా పుర ప్రముఖులు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. పాల్వంచలో ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు కూడా ఓపెనింగ్ అయిన తర్వాత హైదరాబాద్లో సింగరేణికి సంబంధించిన ఒక ఫంక్షన్ గురించి వారు వెళ్ళారు. వారికి కూడా అభినందనలు. ఎందుకంటే వారు ప్రస్తుతమే వారి ప్రస్థానం మొదలైంది కాబట్టి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. మరొక్కసారి ఈ ప్రెస్ క్లబ్ సభ్యులకి, కమిటీ వారికి, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ప్రత్యేకంగా గమనించినట్టయితే ఆనాడు సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరుల పాత్ర చాలా పెద్దది. కానీ సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరులకి ఎప్పుడో మీడియా పాయింట్కి వచ్చినప్పుడు, మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రెస్ సోదరుల యొక్క సాధక బాధకాల గురించే ఆనాటి ప్రభుత్వం మాట్లాడేది. కానీ వారి యొక్క కష్టాలను కానీ వారి సమస్యలను కానీ ఆనాటి ప్రభుత్వం తీర్చలే. ఇంతకుముందు సోదరులు అడిగినట్టు ఇళ్ల స్థలాల విషయం కానీ ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి, వాళ్ళే తీర్చలే. తప్పకుండా ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యథార్థంగా రేపు ఎల్లుండి 28వ తారీఖు నాడు జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు 72 ఎకరాలు ప్రైమ్ ఏరియాలో 1050 మంది మీడియా సోదరులు ఎవరైతే ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఉన్నారో, ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ స్థలాన్ని ఆనాడు ఏర్పాటు చేస్తే కొన్ని కారణాల చేత న్యాయస్థానంలో అది ఆగిపోతే గత ప్రభుత్వంలోనే న్యాయస్థానం నుంచి జడ్జిమెంట్ వచ్చినా ఆ సొసైటీకి ఆ ల్యాండ్ని ఆనాడు ఇవ్వలేదు. ఈనాడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఈ శాఖ మంత్రిగా నేను వచ్చిన తర్వాత ఆ 72 ఎకరాల భూమిని యథార్థంగా ఎల్లుండి 28వ తారీఖు నాడు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి దాంట్లో ఇద్దాం అనుకున్నాం. కానీ ఇంకో 2-3 రోజులలో లేట్ అయ్యేటట్టుంది. వేరే పని ఉండటం వల్ల ఆ ప్రోగ్రామ్ ఇంకొక 2-3 రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం. తప్పకుండా వారు ఏవైతే సమస్యలు అడిగారో ఆ సమస్యలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేర్చడానికి ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులకు తెలియజేస్తున్నా. అంతేకాదు, ఆనాడు ప్రభుత్వంలో మీడియా సోదరులకి స్వేచ్ఛ ఉండేది కాదు. ఏ మీడియా సోదరులైనా ఏదైనా రాస్తే వ్యతిరేకంగా వారిని అనేక రకమైన కేసులు బనాయించి నానా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ఈనాటి ప్రభుత్వం అలా కాదు. అది మీ మంత్రిగా శ్రీనివాసరెడ్డి గారి మీద, నా మీద కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ
నిజాలు లేకపోయినా కొన్ని రంగులు పింక్ కలర్ కి సంబంధం ఉన్న పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్యూబులు యూట్యూబులు అని చెప్పుకునే ఉన్నాయో ఆ చేసే విమర్శలు నిజాలు కాకపోయినా ఈ ప్రభుత్వాన్ని ఏదో బుర్రద చల్లాలని అతి ఉత్సాహంతో ఏవైతే ఇస్తున్నారో వాటిలో నిజమెంతుందో వారి ఆత్మ పరిశీలన వారే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా అటువంటి వారిని కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడూ ఏమీ అనదు. గత ప్రభుత్వంలో లాగా నా మీద వ్యతిరేకమైన వార్తలు రాశావు కాబట్టి నీ మీద చర్యలు తీసుకుంటామనో కేసులు పెడతామనో ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి ఆ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి ఆనాడు మీడియా మిత్రులు ఎవరైనా వ్యతిరేకంగా రాస్తే ఆ ఇబ్బందులు ఉండేవి. కానీ ఈ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి లేదు. ధైర్యంగా నిజాన్ని నిర్భయంగా ప్రజలకి మంచి జరిగే కార్యక్రమంలో ఈ మీడియా మిత్రులంతా వార్తలు రాయాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిజామే రాయమని చెప్తున్నాను. నిజమే రాయమంటున్నాను. తప్పు మా సైడ్ ఉన్నా అటు ప్రతిపక్షం సైడ్ ఉన్నా తప్పు ఎవరిదైనా ప్రజలకి మంచి చేసే దాంట్లో మీరు పెద్దన్న పాత్ర పోషించాలని మీడియా సోదరులు ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థిస్తున్నాను. అంతేకాదు ఇక వాళ్ళకి ఇచ్చే కార్డ్స్ విషయం ఉంది. తప్పకుండా అర్హులైన వాళ్ళందరికీ కార్డు ఈ ప్రభుత్వం గతంలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా అది వ్యాలిడేషన్ అయిపోయిందని దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశాం. అర్హులైన వాళ్ళకి తప్పకుండా ఈ ప్రభుత్వం కార్డు ఇవ్వడంలో దాంట్లో కూడా వెనకడుగు వేయదని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా. ఆ ప్రభుత్వం మాటలు చెప్పింది. ఆ ప్రభుత్వం చెప్పిన మాటలతో పాటు మంచి ఉంటే ఇంకా కొన్ని కలిపి ఈ ప్రభుత్వం చేతలు చేయడానికి సిద్ధంగా ఉంది అని ఈ వేదిక ద్వారా ఈ పాలవంత మీడియా మిత్రులకే కాదు మీ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులకి ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రెస్ క్లబ్ ని కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో సహకరించిన సురేష్ రెడ్డి గారికి దాతలందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.